నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ విశ్వం ఆస్ట్రాలజీ. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు వీడియో వృషభ లగ్నం 2026 జూన్ 2 నుంచి వృషభ లగ్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతంటే ఈ వృషభ లగ్నం యొక్క ఫలితాలు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు జూన్ 2 నుంచి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వైవాహిక పరంగా చూసుకున్నట్లయితే, అలాగే విద్య, ఉద్యోగం, ఆర్థిక పరంగా కూడా చాలా సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. అది ఎలా, ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. అలానే మీలో ఎవరికైనా సరే మీ యొక్క జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా, లేదా పుట్టిన పిల్లలకి మంచిగా నేమ్ కావాలనుకున్నా, లేదా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, ఖచ్చితమైన అదృష్ట రత్నం మరియు అదృష్ట వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి. ఓకేనండి. ఇప్పుడు వృషభ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఒక జాతక విశ్లేషణ చేసేటప్పుడు ముఖ్యంగా ఆ లగ్నానికి సంబంధించిన శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటి అనేవి తెలుసుకొని విశ్లేషణ చేసినప్పుడు మాత్రం ఖచ్చితమైన ఫలితాలు మాత్రం డెఫినెట్ గా వస్తాయని చెప్పొచ్చు. అయితే ఓకేనండి. ఇప్పుడు ఈ వృషభ లగ్నానికి సంబంధించిన శుభగ్రహాలు ఏంటి చూసుకుందాం. ఎప్పుడైనా సరే మనకి త్రికోణాలు అంటే 1, 5, 9 ప్రతి లగ్నానికి కూడా అవి స్థిరస్థువులుగా చెప్పొచ్చు. అలాగే వాటికి ఎదురిల్లు అంటే 7వ స్థానం అంటే 7వ రాశిలో ఉన్న గ్రహాలు స్థిర పాపులుగా మనం చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే వృషభ లగ్నానికి సంబంధించిన లగ్నాధిపతి శుక్రుడు, అలాగే పంచమాధిపతి వచ్చేసరికి బుధుడు, నవమాధిపతి వచ్చేసరికి శని, అలాగే శని పాలిత గ్రహాల వైపు ఉన్న రాహు, వీటికి సంబంధించిన శుభగ్రహాలుగా మనం చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే శుభగ్రహం అయినటువంటి శని అంటే ఒక రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలను తీసుకున్నట్లయితే శని, గురువు, రాహుకేతువులు వీటి ఆధారంగా సంవత్సర ఫలితాలని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే వృషభ లగ్న జాతకు సంబంధించిన శని గ్రహం లాభస్థానంలో ఉండడం అనేది జరిగింది. ఈ గోచార రీత్యా లాభస్థానంలో ఉంటూ తన 3వ చూపుతో లగ్నాన్ని, 5వ చూపుతో అదే 7వ చూపుతో ఏమో పంచమాన్ని, అలాగే 10వ చూపుతో అష్టమాన్ని చూసి తన యొక్క ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ లాభస్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు వరకు కూడా ఈ వృషభ లగ్న జాతకులకు ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపారంగా పరగవచ్చు, కొంచెం లాభాల్లో మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటి వరకు ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే విద్యార్థులకి ఇప్పటి వరకు చదువులో ఆటంకాలు లేకుండా ఉంటాయి. నెక్స్ట్ వివాహం కాని వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే ఉంటుంది. అలాగని అంటే పెళ్ళైన వాళ్ళు కూడా పిల్లలు లేని వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఈ జూన్ 1 వరకు కూడా సంతాన యోగం కూడా కలిగి ఉంటుంది. అలాగే అష్టమాన్ని చూసి వాళ్ళకి సంబంధించిన కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు, లేదనుకుంటే వైవాహిక పరంగా ఇప్పటి వరకు బాగుందని మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు జూన్ 2 నుంచి గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలోకి 0 డిగ్రీస్తో బలంగా రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి కూర్చున్నాడో తన 9వ చూపుతో శనిని లాక్ చేయడం అనేది జరిగింది. అంటే శని యొక్క ఫలితాలను ఆఫ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి రేపు జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా గురుడు తన యొక్క ఫలితాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ వృషభ లగ్న జాతకు సంబంధించి గురుడు పాపగ్రహం అవడం వల్ల ముఖ్యంగా చూసుకున్నట్లయితే తృతీయంలోకి రావడము, ఆ తృతీయం నుంచి వచ్చేసరికి సప్తమాన్ని, తర్వాత వచ్చేసరికి నవమాన్ని, దశమాన్ని, తర్వాత లగ్నాన్ని అంటే ద్వాదశాన్ని చూడడం వల్ల గురు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూద్దాం. యాక్చువల్గా తృతీయం అనేది ఏంటంటే కనిష్ట సోదరులకు సంబంధించింది, అలాగే ధైర్య ఉత్సాహాలకు సంబంధించింది. ఈ తృతీయం ఉచ్చ స్థితిలో రావడం వల్ల తమ్ముడు, అక్క, చెల్లి సంథింగ్ ఎవరైనా అయితే ఉన్నారో వాళ్ళతో తగాదాలకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధైర్య ఉత్సాహాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా అక్కడి నుంచి ఏమవుతుందో గురుడు తన 5వ చూపుతో సప్తమాన్ని చూడడం అని జరుగుతుంది. సప్తమం అనేది కళత్ర స్థానం అంటే ఇది వైవాహిక సంబంధించింది, అలాగే ఆహార విహారాలకు సంబంధించింది కూడా సంబంధించింది. కాబట్టి అక్కడ కొంచెం కుటుంబంలో సమస్యలన్నీ అధికంగా రావడం జరుగుతుంది. అలాగే నవమానం వచ్చేసరికి పిత్రార్జితము, పితృడి యొక్క అంటే మనకి తల్లిదండ్రుల తండ్రి చింతలకు ఆస్తులు అవ్వచ్చు, లేదా నిల్వ ధనం అవ్వచ్చు, అది ఖర్చు అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు మనం చెప్పినట్లు నవమ అంటే శని అంటే లాభస్థానాన్ని చూసి వ్యాపార పరంగా మనకి ఆర్థిక పరంగా మనకి కొంచెం నష్టాలు కూడా చేయడానికి ఎక్కువగా అధికంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రేపు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 గురుడు ముఖ్యంగా చూసుకున్నట్టు చతుర్థంలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ చతుర్థం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే ఒక చతుర్థంలో ఒక శుభగ్రహం ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాయంటే
మొత్తం అంటే సంపద అనేది భూమి పైన ఉన్న సంపదలు అన్నిట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ వృషభ లగ్నం సంబంధించిన జరిగి గురు పాపగ్రహం అవడం వల్ల అలాగే కేతుతో కలిసి ఉండడం చతుర్థిలో రావడం వల్ల ఎలా ఉంటుందంటే ముఖ్యంగా కుటుంబంలోని తగాదాలు, విద్య ఉద్యోగ పరంగా తగాదాలు, అలానే అక్కడి నుంచి తను ఏమవుతుందంటే తన చూపుతో దశమాన్ని చూడడం జరుగుతుంది. ఈ దశమ అనేది కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఏంటంటే మన కీర్తి ప్రతిష్టకి సంబంధించింది. అలాగే ఉద్యోగం అంటే స్వయార్జితకు సంబంధించింది. ఇక్కడ ఈ స్వయార్జిత పరంగా చూసుకున్నట్లయితే మనకి ఉద్యోగ పరంగా మనకి ఎటువంటి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గురుడు అనేది ఏంటంటే ఈ వృషభ లగ్న జాతక అష్టమాధిపతి వచ్చేసే మనకి చతుర్థంలో ఉండేసరికి ముఖ్యంగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ మధ్య చాలా గొడవలు అనేవి చాలా విపరీతంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృషభ లగ్న జాతులకి అష్టమాధిపతి కానీ సప్తమాధిపతి కానీ ఇంకా పాపగ్రహాలు ఉన్నట్లయితే మాత్రం ఈ గురుడు ఎప్పుడైతే ఈ అష్టమాధిపతి చతుర్థంలోకి ఎప్పుడైతే వచ్చున్నాడో వాటి తన పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే తన వ్యయ స్థానంతో 12th హౌస్ లోకి వచ్చి మనకు సంబంధించిన ఖర్చులు ఆర్థికంగా దుర్వినియోగం అవుతుంది. ఏదైనా ప్రతి ఖర్చు కూడా ఏమవుతుంది అంటే అది ఉపయోగకరంగా లేకుండా మనకి ఆర్థిక పరంగా కూడా మనకి చక్కగా నష్టాన్ని చేకూర్చడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఈ జూన్ 2 నుంచి సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు. అలాగే గురునికి సంబంధించిన పరిహారాలు, అలాగే కేతుకు సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే కొంతవరకు వీళ్ళకి ఉపశమనం అనేది జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే సాధ్యమైనంత వరకు వీళ్ళకి సంబంధించిన మంచి అంటే అదృష్ట రత్నం సంగతి చూసుకున్నట్లయితే నీలం, డైమండ్ అండ్ పచ్చ ఇవి ధరించినట్లయితే వీటిలో ముఖ్యంగా చూసుకున్న మన ఆరోగ్యం సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా చూసుకున్నట్లయితే నీలం అనేది అలాగే పచ్చ అనేది ధరిస్తే వీరు కొంతవరకు ఈ విధంగా కూడా కొంతవరకు ఉపశమనం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ మీరు గురువుకి సంబంధించిన కేతుకు సంబంధించిన పరిహారాలు చేయించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఈ వృషభ లగ్నం వారికి చాలా చాలా ముఖ్యమైనదిగా చెప్పడం అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఈ వృషభ లగ్నం వాళ్ళకి ఎంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటారు అనేది. ఓకేనండి, మీలో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.